హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 66 ఆఫ్ మన జావా డేస్ సిరీస్. సో ఇప్పుడు పార్ట్ 66లో మనం ఒక మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. సో లీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 232, ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ స్టాక్. సో దీని ముందల ప్రాబ్లంలో ఇంప్లిమెంట్ స్టాక్ యూజింగ్ క్యూ సాల్వ్ చేసినాం అండ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ స్టాక్ సాల్వ్ చేయబోతున్నాం. సో ఇది క్వశ్చన్ అనమాట, ప్రాబ్లమ్ నెంబర్ 232. సో వెళ్ళి 15 minutes ట్రై చేయండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో కొంచెం సిమిలర్ టు దీని ముందల ప్రాబ్లమ్, సో ఆలోచించడానికి ట్రై చేయండి. కొంచెం ఏమైనా సిమిలర్ ఉందా దీనికి దీని ముందర ప్రాబ్లమ్కి అని. ఆల్మోస్ట్ సిమిలర్, సో ట్రై చేయండి. సో దీంట్లో క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు 15 minutes ట్రై చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా ఫస్ట్ ట్రైల్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో మచా ఫస్ట్ ట్రైల్ వచ్చేసిందని కామెంట్ చేసేయండి. సో చలో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దాం. సో ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ స్టాక్స్. సో ఇంప్లిమెంట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే మనకు తెలుసు అది క్యూ అని. యూజింగ్ ఓన్లీ 2 stacks. సో మనం ఎట్ మ్యాక్స్ ఓన్లీ 2 stacks యూజ్ చేసి మాత్రమే క్యూని ఇంప్లిమెంట్ చేయాలి. ద ఇంప్లిమెంటెడ్ క్యూ షుడ్ సపోర్ట్ ఆల్ ద ఫంక్షన్స్. సో ఆ క్యూ, పుష్, పీక్, పాప్, ఎంటీ, ఇవి 4 ఫంక్షన్స్ సపోర్ట్ చేయాలన్నమాట. సో మై క్యూ అనేది ఇంప్లిమెంట్ చేయి, దాని తర్వాత పుష్, పాప్, పీక్, ఎంటీ వన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి మనం. మన టార్గెట్ అదే. సో యూ మస్ట్ ఓన్లీ యూజ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ఆఫ్ ద స్టాక్. సో మనం ఓన్లీ స్టాక్ యొక్క స్టాండర్డ్ ఆపరేషన్స్ ఏంటి? పుష్ టు ద టాప్, పీక్ ఆర్ పాప్ ఫ్రమ్ ద టాప్, సైజ్ అండ్ ఈజ్ ఎంటీ, ఇవి మాత్రమే యూజ్ చేయగలుగుతాం, ఇంకేం యూజ్ చేయొద్దు. సో ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దీంతో మనం సాల్వ్ చేయగలగాలి. అండ్ దీని క్వశ్చన్ దీనికి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏం చేయట్లే, హింట్ లాగా ఏం చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీని ముందర వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ దిస్ ఇస్ వెరీ సిమిలర్. సో ఇప్పుడు డైరెక్ట్ మనం కొంచెం ప్రాబ్లం అందరికి ముందే అర్థమైంది అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఒక హింట్ ఇస్తా, చిన్న హింట్ ఆర్ కొంచెం లాజిక్ చూద్దాం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము అని. సో ఇంప్లిమెంట్ క్యూ యూజింగ్ స్టాక్స్ కదా. సో బేసికల్గా ఏమంటున్నారు, మనం ఒక క్యూని ఇంప్లిమెంట్ చేయాలి, మన దగ్గర స్టాక్ ఉంది అంతే కదా. సో క్యూలు ఇక్కడ నుంచి పుష్ చేస్తాం అండ్ ఇక్కడ నుంచి పాల్ చేస్తాం, ఆర్ ఇక్కడ నుంచి యాడ్ చేస్తాం, ఇక్కడ నుంచి పాల్ చేస్తాం. సో ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన దగ్గర ఏముంది? స్టాక్ ఉంది. సో ఈ ప్రాబ్లంకి మనం 2 stacks వాడబోతున్నాం, సరేనా? 2 stacks వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. సో 2 stacks వాడి ఏం చేయబోతున్నాము అంటే బేసికల్గా ఇందులో 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో అయితే మనం స్టాక్ యూజ్ చేయాలి కదా. ఇప్పుడు మనం స్టాక్లో ఏ ఆర్డర్లో ఉంటే స్టాక్ డాట్ పాప్ అంటే, సో ఇందులో నుంచి 1 బయటికి రావాలి. స్టాక్ డాట్ పాల్ అంటే, సో స్టాక్ డాట్ పాల్ అంటే 1 బయటికి వచ్చేసేయాలి, ఓకేనా. మనం ఇన్సర్షన్ ఆర్డర్ 1 2 3 4. సో ఈ ఇన్సర్షన్ ఆర్డర్కి ఏం చేస్తామో తెలియదు, మనం స్టాక్ లైన్లో ఇట్లా స్టోర్ చేసుకుంటామో తెలియదు, కానీ స్టాక్ డాట్ పాప్ అంటే 1 రావాలి, స్టాక్ డాట్ పోల్ అంటే 1 రావాలి. బేసికల్గా అన్నిటికంటే ముందు యాడ్ చేసింది రావాలన్నమాట. సో సేమ్ ఇంతకుముందు చేసిందే చేస్తే సెట్ కదా. ఇంతకుముందు ఏం చేసినాం, మనం దగ్గర క్యూ ఉండే. సో 1 2 ఇప్పుడు కొత్తగా 3 యాడ్ చేసినాం అనుకో, 1ని తీసుకొచ్చి పైన పెట్టినాం, 2ని తీసుకొచ్చి దానిపైన పెట్టినాం. సో ఇట్లా కింది నుంచి పీకినాం ఇలాకంటే. ఇప్పుడు అట్లా పీకుతామా? పీకలేం, ఎందుకంటే మన స్టాక్లో ఓన్లీ పైనుంచి మాత్రమే తీయగలుగుతాం, ఇక్కడ నుంచి మాత్రమే. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం రివర్స్ చేసుకుంటే యాడ్ చేయాలి. సో రివర్స్ చేసుకుంటే యాడ్ చేయడానికి మనకు ఉన్న ఆప్షన్ ఏంది? ఓకే, ఎలిమెంట్స్ని రివర్స్ చేసుకుంటా. ఇనిషియల్గా 1 ఉంది అనుకో, తర్వాత ఇప్పుడు 2ని యాడ్ చేయాలి. సో 2ని యాడ్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ స్టాక్లోని అన్ని తీసుకెళ్ళి ఈ స్టాక్లో పెట్టు. సో బేసికల్గా 1 ఉంది, 1 తీసుకెళ్ళి స్టాక్లో పెట్టు. సో 2ని యాడ్ చేయి, దాని తర్వాత మళ్ళీ తీసుకురా, ఇళ్ళ నుంచి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే. రివర్స్ అయిపోయిందిగా, 1 2 అయింది. నెక్స్ట్ ఇప్పుడు 3ని యాడ్ చేయడానికి ట్రై చేసి చూద్దాం ఇళ్ళకి. సో 3ని యాడ్ చేసే ముందు ఏం చేయి, ఇళ్ళ నుంచి అన్ని ఇళ్ళకి తీసుకెళ్ళి ఫస్ట్. సో 1 ఇడికి తీసుకురా, 2 ఇడికి తీసుకురా, తర్వాత 3ని ఇల్లు యాడ్ చేయి, తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకొచ్చేసాయి. సో 2 ఇడికి తీసుకొచ్చాయి, 1 ఇడికి తీసుకొచ్చేసాయి. సో రివర్స్ అయిపోయింది కదా, 1 2 3 అయిపోయింది. దాని తర్వాత 4ని యాడ్ చేయడానికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, 4ని యాడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఫస్ట్ అన్ని ఇందులోకి తీసుకెళ్ళి, సో 0 1 తీసుకెళ్ళి ఇక్కడ, 2 తీసుకెళ్ళి ఇక్కడ, 3 తీసుకెళ్ళి ఇక్కడ, దాని తర్వాత 4ని ఇందులో యాడ్ చేద్దాం. సో మళ్ళీ అన్ని రివర్స్ తీసుకొద్దాం, 4 3 2 1. సో ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనమాట మన స్టాక్. ఇప్పుడు నువ్వు స్టాక్ డాట్ పాప్ అన్నావు అనుకో 1 వస్తుంది, సేమ్ క్యూలా పనిచేస్తుంది. స్టాక్ డాట్ పాల్ అన్న 1 వస్తుంది, స్టాక్ డాట్ సైజ్ సేమ్, స్టాక్ డాట్ ఈజ్ ఎంటీ సేమ్. సో ఇట్లా నువ్వు పుష్ చేసేటప్పుడు రివర్స్ చేసి పుష్ చేసినావు అనుకో, సేమ్ అది స్టాక్ లాగా క్యూ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది మనకి వెనకలు ఉండే చిన్నపాటి లాజిక్ అనమాట. సో పుష్ చేసేటప్పుడు రివర్స్ చేసి పుష్ చేయాలి. సో రివర్స్ చేసి పుష్ చేయడం ఎట్లా అంటే 2 స్టాక్స్ తీసుకుంటాం. సో 1 2 3 ఉన్నాయి, లాస్ట్ స్టెప్ ఒక్కటి మళ్ళీ చేద్దాం. సో 1 2 3 యాడ్ చేసినాం, 4ని ఒక్కటి యాడ్ చేయాలి. సో 4ని యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకెళ్ళి ఇందులో పెడతాం, వేరే సెకండ్ స్టాక్లో. ఒక్కొక్కటి సెకండ్ స్టాక్లో పెట్టిన తర్వాత ఈ కావాల్సిన ఎలిమెంట్ని యాడ్ చేస్తాం.
మళ్ళీ అన్నీ ఒక్కొక్కటి రివర్స్ తీసుకొచ్చి పెడతా ఉంటాం. సో 1 ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ 1 పెట్టేస్తాం. సో తర్వాత సారీ మనం పెట్టినప్పుడు రాంగ్ పెట్టినాం. సో ఇట్లుండే కదా 1 2 3 ఉండే ఇంత ముందు. సో ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెడితే ఇక్కడ 3 అవుతుంది, దాని తర్వాత 2 వెళ్ళి 2 అవుతుంది, దాని తర్వాత 1 వెళ్ళి 1 అవుతుంది, దాని తర్వాత 4 యాడ్ చేస్తాం. ఇందులో 4 యాడ్ చేసిన తర్వాత ఏదో కరప్ట్ చేసేసినాం మనం. సో బేసికల్గా ఏమవుతుంది, ఫస్ట్ 1 యాడ్ చేస్తాం, 2 యాడ్ చేసేటప్పుడు 1ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి 2ని యాడ్ చేసి మళ్ళీ 1ని తీసుకొచ్చేస్తాం, 3ని యాడ్ చేస్తాం. సో 3ని యాడ్ చేసేటప్పుడు ఈ రెండింటికి తీసుకెళ్ళి 1 2 అవుతుంది, 3ని యాడ్ చేస్తాం, మళ్ళీ రివర్స్ 2ని తీసుకొస్తాం, తర్వాత 1ని తీసుకొస్తాం. సో 1 2 3 లాగా ఉంది. ఇప్పుడు 4ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ వీటన్నిటిని ఒక్కొక్కటి దీంట్లోకి వెళ్తాం. 1ని తీసుకెళ్ళి ఇందులో వేస్తాం, 2ని తీసుకెళ్ళి ఇందులో వేస్తాం, 3ని తీసుకెళ్ళి ఇందులో వేస్తాం, తర్వాత 4ని తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ 3ని తీసుకొచ్చి ఇందులో వేస్తాం, తర్వాత 2ని తీసుకొచ్చి ఇందులో వేస్తాం, 1ని తీసుకొచ్చి ఇందులో వేస్తాం. సో 1 2 3 4 అవుతుంది. ఇప్పుడు నువ్వు దీంట్లో నుంచి స్టాక్ డాట్ పాప్ అన్న అంటే 1 వచ్చేస్తుంది. సేమ్ క్యూలా పాల్ అన్నట్టే పనిచేస్తుంది అనమాట. సో ఇది లాజిక్. సో మీరు దీన్ని రాయడానికి ట్రై చేయండి మన కోడ్లో. సో లీడ్ కోడ్లో రాసి 100 చేయడానికి ట్రై చేసేయండి. దీనికి మీకు ఇచ్చే టైం జస్ట్ 5 minutes మాత్రమే. సో పుష్ని, మైక్యూని, పాప్ని, పీక్ని, ఎంటీని అన్నిటిని కోడ్ని ఫినిష్ చేయండి. గుర్తుంచుకోండి 2 stacks యూస్ చేస్తున్నాం ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేస్తారు అని బిలీవ్ చేస్తున్నా. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చూస్తే మనం ఫస్ట్ 2 స్టాక్స్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో స్టాక్ ఇంటీజర్ st1, దాని తర్వాత స్టాక్ ఇంటీజర్ సో st2, 2 స్టాక్స్ని ఇనిషియలైజ్ చేసినాం. సో పుష్కి ఏం చేస్తాం అది రాద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేద్దాం. స్టాక్ st1 ఈక్వల్ టు కన్స్ట్రక్టర్లో సో న్యూ స్టాక్ st2 ఈక్వల్ టు న్యూ స్టాక్. దాని తర్వాత పాప్ చేసేటప్పుడు మనం స్టాక్ డాట్ పాప్ అనేద్దాం డైరెక్ట్. పీక్ చేసేటప్పుడు కూడా స్టాక్ డాట్ పీక్ అందాం. సో టాప్లో ఉన్నది పీక్ చేయొచ్చు. ఎంటీకి ఏం చేస్తాం, స్టాక్ డాట్ ఈజ్ ఎంటీ అందాం. సో స్టాక్ ఎంటీ ఉందా లేదా చెప్తా, అండ్ వీటన్నిటిని రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బులియన్ టైప్ రిటర్న్ ఉంది, ఆర్ రిటర్న్ టైప్ బులియన్ ఉంది, ఇక్కడ రిటర్న్ టైప్ ఇంట్ ఉంది, ఇక్కడ రిటర్న్ టైప్ కూడా ఇంట్ ఉంది. సో వీటిని రిటర్న్ చేసేద్దాం. పుష్కి ఏం చేస్తాం, సో ఏం చేస్తాం పుష్కి అంటే మన దగ్గర ఒక స్టాక్ ఉంటుంది, 2 స్టాక్ ఉంటుంది. సో ఒక స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఫస్ట్ ఇంకో స్టాక్లో పంపిస్తాం. సో వైల్ నాట్ st1 డాట్ ఈజ్ ఎంటీ, అరే 1 st1 కదా. సో స్టాక్ 1 డాట్ ఎంటీ, స్టాక్ 1 డాట్ పీక్, స్టాక్ 1 డాట్ పాప్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, వైల్ నాట్ స్టాక్ 1 డాట్ ఈజ్ ఎంటీ. సో స్టాక్ 1 ఎంటీ కానంత వరకు స్టాక్ 2 డాట్ పుష్ స్టాక్ 1 డాట్ పాప్. ఓకే, స్టాక్ 1లో నుంచి ఎలిమెంట్ తీసుకెళ్ళి స్టాక్ 2లో పెట్టేస్తున్నాం అనమాట. దాని తర్వాత స్టాక్ 1లోకి ఎలిమెంట్ని యాడ్ చేసేస్తున్నాం. సో స్టాక్ 1 డాట్ పుష్ ఎక్స్, సో ఎక్స్ని యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ స్టాక్ 2 ఎంటీ కానంత వరకు రివర్స్ అన్ని ఎలిమెంట్స్ తీసుకొచ్చి యాడ్ చేసేసేయాలి కదా. సో వైల్ నాట్ స్టాక్ 2 ఎంటీ కానంత వరకు స్టాక్ 1 డాట్ పుష్ స్టాక్ 2 డాట్ పాప్. ఓకే, స్టాక్ 2 నుంచి అన్ని పాప్ చేసి స్టాక్ 1లో యాడ్ చేసేస్తాం అనమాట. ఇది మన పుష్, ఇది మన పాప్, ఇది మన పీక్, ఇది మన ఎంటీ. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సో లెట్స్ రన్ అండ్ సీ. టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయిపోయినాయి అండ్ సబ్మిట్ చేసి చూద్దాం. సో లెట్స్ సీ, ఇది మన సొల్యూషన్. పుష్ ఒకటి మనం ఇక్కడ ఎక్కువ ఇంప్లిమెంట్ చేసినాం, పాప్, పీక్, ఎంటీ అన్న ఎట్లున్నా అట్లనే ఉంచేసినాం అనమాట. సో జస్ట్ పుష్లో ఏం చేసినామంటే ఫస్ట్ ఇంకో స్టాక్ తీసుకొని ఆ స్టాక్లోకి ఎలిమెంట్స్ని పంపించినాం, దాని తర్వాత ఈ స్టాక్లో యాడ్ చేసినాం, దాని తర్వాత రివర్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసినాం అనమాట. ఇది చాలా రేర్గా ఆలోచిస్తూ ఉంటే రావచ్చు. ఆర్ ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేసినాం అనుకో, స్టాక్స్ యూజ్ చేసి 2 స్టాక్స్ యూజ్ చేసి మస్తు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం అనుకో, అట్లా మెల్లమెల్లగా ఇంట్యూషన్ వస్తుంది అనమాట. సో ఇంట్యూషన్ రాలని మాత్రం అసలు బాధపడకు, ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే ఉండు. అండ్ సాల్వ్ చేసినప్పుడు ఓకే అసలు ఈ లాజిక్ నేను యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్ ఎందుకు సాల్వ్ అయింది నేను ఆలోచించుకొని పేపర్ మీద పెన్ మీద పెట్టి. సో మెల్లమెల్లగా లాజికల్ థింకింగ్ ఎబిలిటీ పక్కా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ ప్రాబ్లమ్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.